ప్రజలకు ఏం చూపెడుతున్నావు? చాక్లెట్లు కొనండి అని చూపెడుతున్నావా? జనాలు వచ్చేసి తినడానికి తిండి లేకుండా ఉంటే చాక్లెట్ల గురించి మాట్లాడతాడు, దాన్ని ఫొటోస్ పోజులు ఇచ్చేసి మాట్లాడతాడు. అంటే ఏం చేస్తున్నావు ఈ రోజున వచ్చేసి? యువతను పక్కతో పట్టించింది నువ్వే, యువత ఇంత ఆక్రోశానికి గురవ్వాల్సింది చేసింది నువ్వే. ఈరోజు డాలర్ రేటు పెరగడానికి కానీ ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. కనీసం వాళ్ళు 12 సంవత్సరాలుగా ఏ జాబులు ఏంటిది కేంద్ర ప్రభుత్వం కల్పించుకోవట్లేదు, ఎక్కడక్కడ వచ్చేసి ఏంటిది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కల్పించుకోవట్లేదు. జూమ్లా మాటలు చెప్పుకుంటూ ఈ రోజున మొత్తం దేశాన్ని రాష్ట్రాలని ఇలాంటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా ఉంది, బీజేపీ ప్రభుత్వం అలాగనే ఉంది. మరి ప్రజలు ఎక్కడ ఏం చేయాలి? నువ్వు ప్రజలలో వచ్చేసి ప్రజల ట్యాక్సులు వచ్చేసి మీరు రాజ్యమేలుతున్నారు. ఈ రాజ్యమేలేదానికి కనీసం మీరు ఇన్ని ట్రిప్పులు తిరుగుతున్నారు కదా, ప్రజలకు వచ్చేసి దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? దేనికి ఖర్చు పెడుతున్నారని ఇస్తున్నారా? ప్రజలలో సొమ్ము తినుకుంటా ప్రజలనే వచ్చేసి లాఠీ చార్జీలతో కొడుతున్నారంటే ఈరోజు యువత ఖచ్చితంగా కాక్రోచ్లే. మీలాంటి ఏమంటారు బాగా బలిసిన ముసలులాగా ముసలి నక్కలు తయారైనాయి కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా కాక్రోచులు గట్టర్లాగా మొత్తం పేరుకుపోయింది దేశం అంతా. ఖచ్చితంగా కాక్రోచ్లు పుట్టుకొస్తాయి, ఖచ్చితంగా యువత కాక్రోచ్లమే.